आनंद सद्गुरु अवधूत वेंकटेशाय महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री सिद्धार्थ स्वामी महाराज की जय। गुरुदेव दत्त। अवधूत सद्गुरु చిదానంద స్వరూపుడు అయిన గొలగమూడి వెంకటేశ్వర వారి సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం శ్రీ సిద్ధారూఢ స్వామి హుబ్లీలో శ్రీనివాసం ఏర్పరచుకున్న ఆ స్వామి యొక్క జీవిత చరిత్రని ఆయన అందించిన బోధని మనం ప్రతి మంగళవారం తెలుసుకుంటున్నాం. ఆయన చిన్నప్పటి నుంచి కూడా విజ్ఞానవంతుడై జ్ఞానుడై ప్రకాశించాడు. 7 సంవత్సరాల వయసులోనే ఆయన ఇల్లు వదిలి సన్యాసాత్వం తీసుకొని దాదాపు అనేక ప్రదేశాలు సంచరిస్తూ గజదండ స్వామి దగ్గరికి ఆశ్రయించి ఆ గురువు దగ్గర శిష్యరకం చేసి 12 సంవత్సరాలు తర్వాత ఆయన ద్వారా జ్ఞానాన్ని బోధింప చేసుకొని గురువు దగ్గరే మెప్పుని పొందిన మహనీయుడు సిద్ధార్థుడు. అంటే ఈ శిష్యుడు కారణజన్ముడు, ఎవరు సిద్ధార్థుడు అని ప్రశంసింపబడిన వాడు సిద్ధార్థుడు. అలా దేశ పర్యటన చేస్తూ ఆయన అనేక ప్రదేశాలు సంతరిస్తూ దారిలో అనేక మంది ఋషులని సాధువులని వాడు దర్శనం చేసుకుంటూ జిజ్ఞాసులతో వెళ్ళి చర్చిస్తుండేవాడు. చర్చించి కిష్కింద ఏడుంది మన రామాయణ విషయం కిష్కింద కాండం, అది పాత హంపి. కిష్కింద అనే ప్రదేశం పాత హంపి ప్రదేశం. ఆ ప్రాంతానికి చేరాడు. హంపిలో ఎవరున్నారు? అక్కడ సాక్షాత్తు విరూపాక్ష లింగం. విరూపాక్షుడు అంటే శివుడు. విరూపాక్ష, రూపము లేదు, అన్ని రూపాలు ఆయనదే. అచ్చి కన్నులు, అన్ని కన్నులు కలిగిన వాడు ఆయన. అంటే విశ్వమంతా కూడా తానే నిండి ఉన్న స్వరూపమే విరూపాక్షుడు. ఆయన దర్శించాడు. ఇప్పుడు ఆయన దర్శించి ఎందుకు విరూపాక్షలింగం అనే పదం ఎందుకు చేస్తుంది? శివుని దర్శించాడు చెప్పచ్చు కదా. అంటే అంతటా ఉన్న రూపము లేని వాడిని దర్శిస్తే, అన్ని కన్నులు గల వాడిని దర్శిస్తే, ఆ రూపము లేని వాడంటే అన్ని రూపాలు ఆయన వాళ్ళు. ఆయన రూపం అంటూ లేదు, అన్ని రూపాలు ఆయనవి. నువ్వు ఏ రూపం చూసినా ఆయన రూపమే. ఆయన దర్శించగానే భావన అలా ఉంటుంది. అంటే సత్సాంగత్యం కలిసిన వారితే అటువంటి భావాలు మనకు ఉన్నట్టుగా. అక్కడి నుంచి హేమకోట పర్వతం చేరాడు. మనం వినుంటాం రామాయణంలో, హేమకోట పర్వతం అంటే ఎక్కడ ఉంటుంది, పైన కొండ మీద ఉంటారు ఈ వానరులంతా కలిసి. ఆ పర్వతాన్ని చేరాడు. అక్కడ ఒక మహాముని నాగలింగాని గుహ ఉంది. అక్కడ 3 నెలలు తపస్సు చేసుకుంటూ సమాధి స్థితి పొందాడు. నిర్వికల సమాధి ఆ యోగీశ్వరుని దర్శనం చేసుకున్నాడు. సిద్ధాడు ఏం ఇస్తున్నాడు? మధులుబ్ధో యదా భృంగో పుష్పాంతరం వ్రజే జ్ఞానలుబ్ధా తదా శిష్యో గురువంతరం వ్రజేత్ అన్నట్టుగానే ఈ దేశ పర్యటన చేస్తూ అటు ఋషులని, అటు జిజ్ఞాసుల్ని, అటు మునీశ్వరుని, అటు యోగీశ్వరుని అందాన్ని దర్శించి వారి దగ్గర జ్ఞానాన్ని పొందుతూ వచ్చాడు. పుట్టుకతోనే జ్ఞాని అనుకున్నాం. పుట్టుకతోనే జ్ఞాని, మిమ్మల్ని జ్ఞానం పొందడం ఏమిటి అంటే ఆ జ్ఞానాన్ని పటిష్టం చేసుకోవడం కోసం కావచ్చు. తను తెలిసిన జ్ఞానం ఒక విషయం నాకు తెలిసి అనుకోండి, అది నిజమా అవునా కాదా నాకు ఎలా తెలుస్తుంది? ఆ విషయం తెలిసి మనం విచారించామనుకోండి, చర్చించామనుకోండి, నా భావం కరెక్ట్, ఒకవేళ నా భావం కరెక్ట్ కాదు, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తెలుసుకునేది ఆవగిందంతా.
తెలుసుకోవలసింది కొండంత అన్నాడు స్వామి వివేకానంద. మహాత్ములంతా అలాగే చెప్పారండి. నాకు తెలుసు అంటే వాడికి అలా ఆగిపోతాడు. జ్ఞానానికి పరిమితి లేదు. ఆహారానికి పరిమితి ఉండొచ్చు, సంపాదనకి పరిమితి ఉండొచ్చు, అధికారానికి పరిమితి ఉండొచ్చు, కీర్తికి పరిమితి ఉండొచ్చేమో, కానీ జ్ఞానానికి మాత్రం పరిమితి లేదు. అందుకే స్వామి ఒక అంటాడు, మెంటల్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఈవెన్ ఫిజికల్ ఫుడ్ అంటాడు. అంటే ఈ ఫిజికల్ ఆహారం ఎంత ఎక్కువ ఇస్తే అది అనారోగ్యం, మనసుకి ఎంత జ్ఞానాన్ని పెంచితే అది ఆరోగ్యం అని స్వామి ఎందుకు చెప్పాడు? ఇది కారణం. అందుకని సిద్ధార్థుడు దేశ పర్యటన చేస్తూ ఏదో అలా కాకుండా అందరి మహాత్ములు దర్శించుకుంటూ వారి జ్ఞానాన్ని పొందుతూ వచ్చాడు. అక్కడి నుంచి వశిష్ఠాశ్రమానికి వచ్చాడట. ఈ పేర్లు ఎందుకంటే మనకు వశిష్ఠ మహర్షి ఆశ్రమం అంటే వశిష్ఠ మహాముని మన కళ్ళతో దర్శిస్తాడు, మన హృదయంలో దర్శిస్తాడు. అలాగే కిష్కింద పర్వతము అంటే వానరులు గుర్తొస్తాడు, ముందు ఆంజనేయులు గుర్తొస్తాడు. ఇంకోటి హేమకూట పర్వతము అంటే ఆ పర్వతం మీద వానరులంతా కూడా ఆ సుగ్రీవుడు వీళ్ళంతా ఉన్నట్టుగా, అంటే మన మనసుని రామాయణంలో తీసుకెళ్తున్నాడు, రామాయణ సందర్శన తీసుకెళ్తున్నాడు. మరి ఇక్కడే కూర్చోడొచ్చు కాక, కానీ మన మనసు అక్కడ దర్శిస్తూ ఉంది. అక్కడి నుంచి అఖండ బ్రహ్మానందంలో ఉండి ఇది ఈ మహాత్మ దర్శించిన తర్వాత అఖండ బ్రహ్మానందమే, అఖండ బ్రహ్మానందం. అఖండ అంటే ఏంటి? అంతటా. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమేన తస్మై శ్రీ గురువే నమః అని గురుగీతలో చెప్తారు. అఖండ మండలాకారం అంతటా కూడా ఆ గురు యొక్క తత్వం వ్యాపించి ఉంటుంది. బ్రహ్మానందం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. అఖండ బ్రహ్మానందంలో ఉన్నాడు. అంటే ఏమిటి? ఎక్కడ ఉన్న స్థలంతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, పరిస్థితితో సంబంధం లేదు. నిరంతరము ఆనందంలో బ్రహ్మానందం. అది అఖండ బ్రహ్మానందంలో ఈ సిద్ధార్థుడు అనేక మంది మహాత్ముని మునీశ్వరుని జ్ఞానంగా తీసుకుంటున్నప్పుడు అటు బ్రహ్మానందంలో ఉండి అక్కడి నుంచి గంధమాద పర్వతమైన మాతంగాశ్రమానికి చేరాడు. మాతంగాశ్రమం అంటే ఏది? మాతంగడే మహర్షి చాలామంది ఆశ్రమంతో అక్కడ తపస్సు చేసిన ప్రదేశం. అక్కడే ఒక ఆవిడ ఉన్నారు, ఆమె శబరి. మాతంగాశ్రమం దగ్గర శబరి అనేవి అటవీకురాలు, వారి సేవ చేసుకుంటుంది, వాళ్ళకి ఏంగా చూసుకుంటూ వచ్చిందనమాట. అటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు సిద్ధార్థుడు. శబరి అనే పదం వచ్చింది కాబట్టి ఆమె విషయం ఏంటి? ఆమె దాదాపు 20-30 సంవత్సరాల వరకు కూడా సేవ చేస్తూనే ఉంది. స్త్రీ. వాళ్ళు అక్కడి ఆశ్రమాన్ని వదిలి వెళుతూ మాతంగ మహర్షి శ్రీరామచంద్రుడు వస్తాడు, ఆయనకు ఆతిథ్యం అని చెప్పారు. వాళ్ళని ఎవరిని? ఆ మహర్షి ఆయన ఎప్పుడు వస్తాడు, నేను ఎంతసేపు ఉండాలి అని అడగల. అది విశ్వాసం, గురువు యొక్క మాట మీద దృఢమైన విశ్వాసం. అలా ఉండి తర్వాత మనం సినిమాలను చూసాం, శబరి ఎలా ఉంది? చాలా ముసలి తనంలో. అంటే అంతకాలం నిరీక్షించింది కాదు, అంతకాలం వేచి ఉంది. నిరీక్షణలో ఆతృత ఉంటుంది, ఆదుర్ద ఉంటుంది, ఉత్కంఠ ఉంటుంది. వేచి ఉండడంలో ప్రశాంతత ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. అలా వేచి ఉండడం వల్ల రామలక్ష్మణుడు వచ్చారు. శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళని స్వీకరించాడు. అంటే అక్కడ బాహ్యమైన వస్తువులతో వాళ్ళ సంబంధం లేదు, ఆంతరంగంగా నిరంతరము. రాముడు వస్తామని చెప్పారు, మరి వాళ్ళు ఎప్పుడో చెప్పారు, 20 సంవత్సరము చెప్పారు. అంటే ఇంక మాతంగ మహర్షి జ్ఞానం అంత ఎటువంటిది? ఇప్పుడు 20 సంవత్సరాల ముందు చెప్తే రాముడు వస్తాడంటే అంటే అంత 3 సంవత్సరాల దృష్టి మహర్షులు తెలుసు. అది అప్పటి యొక్క మహర్షుల యొక్క జ్ఞాన స్థితి. అది ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడ శిలలతో స్ఫటిక శిలలతో ప్రకాశిస్తున్న లింగాలు ఉన్నాయట. స్ఫటికతో శిలలు అంటే రాడు అనుకుందాం. స్ఫటిక శిలలతో ప్రకాశిస్తున్నట. దేని మన ప్రకాశిస్తుందట.
ఇంత ప్రకాశం ఇక్కడ ఉంది. స్ఫటికం స్ఫటికం అంటే తెలుసు కదా, స్ఫటికలింగం మనం కాళహస్తిలో చూస్తుంటాం స్ఫటికలింగం అనే సంగతి. అది ప్రకాశిస్తుంటే ఈ ప్రకాశ కారణం ఏమిటి? ఇది గొప్ప తపోభూమి అయి ఉండాలి. నిజంగా తపోభూమి అవునా కాదా అని పరీక్షించాలనుకున్నాడు. అంటే ఎందుకు పరీక్షించాలనుకున్నాడు? తపోభూమి అంటే ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి. వాళ్ళ పరిచయం అవసరం, వాళ్ళకి తెలుసు. అది వాస్తవం మనకి ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పాడు, వీళ్ళు చెప్పాడు అనుకుంటున్నాం. అందుకే తపోభూమి అనేది ఎలా ఉంటుంది అని 19 రోజులు అన్న ఆహారాన్ని మానేసి ఉపవాసం చేశాడు. ఇది పవిత్ర తపోభూమి అవునా కాదా అని. 19 రోజులు 19 గంటలు కాదు, అరపూట కాదు. చేసిన తర్వాత అయినప్పటికీ కూడా ఆయనకి ఆకలి అనిపించలేదట. 19 రాత్రులు 19 పగలు. కనీసం మనసులో చలించాలి కదా, దప్పిక అనిపించాలి కదా. దప్పిక అనిపించలేదు, ఆకలి అనిపించలేదట. మనసులో విపరీత భావ అంటే ఒక అలసట, ఒక విసుగు అది ఉంటుంది కదా, శరీరానికి ఉంటుంది కదా. అసలు అలసటగా అనిపిస్తుంది. ఆకలి వేస్తుంది మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం నేను టిఫిన్ దగ్గర వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది స్పష్టంగా చెప్పలేము. ఆకలి దాని చూసి ఆకలి మీద ఉంటుంది. అయ్యో తినకుండా వచ్చామని సరే. ఇది మామూలుగా 2 పూట తిరిగి వస్తే కూడా 19 ఉన్నప్పటికీ కూడా ఆకలి అనే భావం కనిపించలేదు. ఎటువంటి వికార భావాలు, ఆ విపరీత భావాలు కలగలేదు. పోని ఆ ధ్యానానికి అడ్డు తగిలే ఏమన్నా విక్షేపాలు కలిగాయంటే అది కలగలేదు. అంటే ఒక శబ్దం రావడం కావచ్చు, పెద్దగా వర్షం రావడం కావచ్చు, ఎండ తీవ్రత కావచ్చు, చలి కావచ్చు, ఏది వచ్చినా కొంచెం ధ్యానంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. మామూలుగా ఏమీ లేని మన ధ్యానం అనుకుంటే అక్కడ టక్కని కింద కడి తలుపు శబ్దం అయితే నేను ఎవడు వచ్చాడు అనుకుంటాను నేను. అటువంటిది కూడా వాటికి అడ్డు తగలలేదట. అటువంటి దోషాలు తగలేదట. కలగకుండా అఖండ బ్రహ్మాకార వృత్తి సహజమై నిలిచింది. మనకి అఖండ పదం వాడాడు. అఖండ బ్రహ్మాకార వృత్తి సహజంగా నిలిచింది అంటే కృత్రిమంగా లేదు. సహజాతిసహజంగా మన శ్వాస ఏదైనా సహజాతిసంగా ఉంటుందో, గాలి ఏమి సహజాతంగా చూపిస్తుందో, అతని యొక్క స్థితి కూడా, భావాలు కూడా సహజమైంది. అంటే దీని గుర్తు ఏంటి? సహజంగా కలిగే స్థితి ఏదేదో అదే ధ్యానానికి యోగ్యమైన స్థలము. వెంకటేశ్వర గుడికి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుంటున్నా, ప్రశాంతంగా ఉండాలి. ఇది రైట్ టైం తినబడా తలుపుకుంటా, మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటా, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాను. అలా కూడా సహజంగాడికి వస్తేనే ఏమీ వినిపించదు, ఏమీ కనిపించదు అనుకుంటే ఇది పవిత్రమైన స్థలము. ఇప్పుడు ఈ పవిత్ర స్థలం కావాలంటే అనేక మంది ఇక్కడికి వచ్చి గతవారం చెప్పుకున్నాం. దీంట్లోనే అంటే ఆలయాలు ఎక్కువగా ఎందుకు అభివృద్ధి చెందుతుంది, ఆలయాలు కొన్ని ఎందుకు దీపపెట్టే నాదులు అన్నప్పుడు ఒక ఆలయం అంటే ఆ ప్రాంతంలో పూజలు, సామూహిక వ్రతాలు, అన్న సంతర్పణలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటే ఆ ఆలయ శక్తి మేల్కొంటుంది. అప్పుడు అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏమి అనుకున్నా, ఏమి కోరుకున్నా జరుగుతుంది. కారణం ఏమిటి? ఎంతమందిని నిస్వార్థంగా చేసిన సేవా ఫలితం అనండి, తపో ఫలితం అనండి, ధ్యాన ఫలితం అనండి, నామస్మరణ ఫలితం అనండి, ఏదైనా కావచ్చు కాక. అందుకే దేవాలయంలో ఎందుకు భజన, నామస్మరణ ఎందుకు కొన్ని నిరాటంగా జరిపిస్తూ ఉంటారు? ఆ నామస్మరణ శక్తి ఆ దేవాలయం మేల్కోవాలి. అది సహజంగా జరగాలి. ఇలా ఇతనికి ఆ ప్రాంతంలో సహజంగా అఖండ బ్రహ్మాకార వృత్తి అంటే అండి నిరంతరం. వృత్తాకారం అంటే ఏమిటి? తిరుగుతూ ఉంటుంది, రౌండ్గా అది తిరుగుతూనే ఉందట. అప్పుడు అనిపించదు ఇది గొప్ప తపోభూమి. ఇదే కదా మనకి శృంగేరి మఠం శంకరాచార్యులు స్థాపించినప్పుడు ఆ శృంగేరి మఠం ఎక్కడ స్థాపించాలని వస్తూ ఉన్నాడు అనమాట, రచన చేశాను. ఆ వస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ తీవ్రతగా ఉంది, వైశాఖ మాసం.
అప్పుడు నీళ్ళలోంచి కప్ప బయటపడింది పాపం. అక్కడ నీళ్ళలోకి పోలేకపోయింది, అంత అలసట అయిపోయిందని. ఆ ఎండకి అలా మాడిపోతుంది. అప్పుడు ఒక నాగుపాము వచ్చి దానికి పడగబట్టింది. నాగుపాముకి కప్పగా బద్ద శత్రుత్వం ఉంది. కప్పని పాము తినాలి, దానికి నీడబెట్టింది. అది చూశారు శంకరాచార్యులు, ఏం విచిత్రంగా ఉంది, కప్పకి పాము పడగబడటం ఏంటి అని ఆలోచిస్తే శృంగేశ్వర మహాముని అక్కడ తపస్సు చేసిన ప్రదేశం అంట. అంటే ఏంటి, ఒక మహాదేవి తపస్సు ఫలితో ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి అవుతుందంటామా, అందులో దైవశక్తి మేల్కొందామంటామా, లేకపోతే వాళ్ళకి జ్ఞానం నిక్షిప్తమైంది అంటామా, ఏదైనా కావచ్చు. అందుకని అక్కడ పట్టణం స్థాపించాడు. అలా ఈ సిద్ధార్థుడు ఇంత తప్పగా అవునా కాదా అని పరిగణించి 19 రోజులు అన్నపానీయాలు మానితే ఆకలి దప్పు ఆయన అనిపించలేదు. ఎప్పుడైతే భావాలు లోపలికి ప్రవేశించలేదు, ఆ జ్ఞానానికి విక్షేప దోషాలు అంటే అడ్డుదనేది ఏమీ కూడా అతను తగలలేదు. అప్పుడు తపోభూమిని నిర్ధారణ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనకేముంది, తపోభూమి అని ఎలా ఉంటుంది, అది గొప్ప పరిశ్రమ ఎలా ఉంటుంది అంటే స్వతహాగా జన్మతహాగా కాకుండా సహజంగా ఆ ప్రాంతంలో మనశ్శాంతి ఎప్పుడైతే కలుగుతుందో, మంచి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో, దుర్బుద్ధి అనేది ఎప్పుడైతే విడిపోతుందో ఆ ప్రదేశం పవిత్రమైనది అని మనం గుర్తించాలి. ఏదంటే అది పవిత్రం, ఎవరో చెప్తే పవిత్రమని అనే భావన మనం కలిగించుకోవడం కోసంగా ఇక్కడ చెప్పాడు. అదే ఇప్పుడు భక్తులకి ఎందుకు కష్టాలు వస్తాయంటే, ఎందుకు పెడతాడంటే భక్తుడికి ఎలా ఉందో చెప్పాలి కదా. అది ఎలా తెలుస్తుంది, వాడికి పరీక్ష పెడితే కదా తెలుస్తుంది, అది ఎలా తెలుస్తుంది. అందుకని వాళ్ళ పరీక్షలు వాళ్ళకి పెడుతున్నారు. ఆ భక్తుడు ఇలా ఉంటాడరా అని మనకు తెలియజేస్తున్నారు. అలా అంతా తిరిగిన తర్వాత అక్కడ పంపా సరోవరానికి వెళ్ళాడు. పంపా నది, రాముడు అక్కడ నివసించాడు. అంటే ఏంటి, మొత్తం రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే రాముడు ప్రదేశాలన్నీ కూడా సిద్ధారుడ చరించాడు, దర్శించాడు, నడిచాడు. మనల్ని ఉదయంతో నడిపిస్తున్నాడు. మనము ఈ పంపాతీరానికి అలాగే ఇష్కదికి ప్రయాణం సాగించాం, మాతంగ మహాముని ఆశ్రమాన్ని దర్శించాం. అంటే ఇన్ని మనకి మానసికంగా మనకి చేపిస్తున్నాడు. అక్కడేంటి, అక్కడ రాముని దర్శించారు. అక్కడేంటి వాలి బండారాన్ని చూచాడు, అంటే వాల్మీకి మహర్షి. అటు నుంచి అనేకొందే అనే పట్టణానికి వచ్చాడు. ఎందుకు ఈయన తీర్థయాత్ర చేసుకుంటూ వచ్చాడు, తన యొక్క తపశక్తి ఉందమ్మా, జ్ఞానానందమ్మా అందరికీ పంచుకుంటూ వచ్చాడు. రెండవది, ఆ ప్రదేశాలంతా పవిత్రం కావాలి. అందుకు మహాత్ములంతా కూడా ఎందుకు దేశాంతరం చేస్తారంటే, ఎందుకు దేశాంతరం చేస్తారు అంటే ఏంటి, ఆ ప్రదేశం మరణిమైన ఆ ప్రదేశాన్ని తన స్పష్టతో, తన పాదస్పష్టతో పవిత్రం చేయడం కోసమే వాళ్ళు తీర్థయాత్ర చేస్తుంటారు. కానీ అది మనకి చెప్పడం అంటే దాని ఉద్దేశం ఏంటి, అవకాశం ఉన్నంత వరకు, శరీరం సహకరించినంత వరకు తీర్థయాత్రలు చేయడం ఆవశ్యకము. ఎందుకంటే మొట్టమొదట మనస్సు, శరీర శుద్ధి, మనశుద్ధి నుండి ఏర్పడుతుంది. గాలి మార్పుంటే ఆరోగ్యంగా ఉంటాము. అంటే ఇక్కడ ఏదైనా పొమ్మనే పోకూడదని కదండి, అవకాశం ఉన్నంత వరకు అని చెప్పుకుంటున్నాం. ఎవరో బాగాలేదని ఏముంటాము, మరి గాలి మార్పు పోవాల్సి ఉంటాం. మాకు ఇంటికి పోయిస్తాము, మన ఇంటికి వస్తాము, మన అంతగా ఉంటుంది, రేపు మళ్ళీ అక్కడ నిద్ర చేస్తున్నారంటాం. అంటే కాస్త గాలి మార్పు వచ్చింది అనుకోండి, మనసుకు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. అంటే ఈ కోణం చూసుకోవాలి మనం. మనకిది మహాత్ములకి ఆ స్థలాన్ని పవిత్రం చేయాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ శివాలయానికి వెళ్ళాడు. అనగొంది అని పట్టణంలో శివాలయం వెళ్తేనే సంతోషం వచ్చేసాడు. సాక్షాత్తు తన తండ్రి దర్శించినట్టుగా భావం కలిగింది. వెళ్ళి గబగబా పోతున్నాడు లోపలికి. లోపలిపోతేనే అక్కడ పూజలు అడ్డగించాడు. ఇక వాతావరణం అలా ఉంది, మడి ఉంది, ఆచారం ఉంది, ఏమైనా ఉందా, ఎప్పుడు స్నానం చేసాడు అన్నట్టుగా ఉంటుంది. ఆయన వస్త్రాలు ఎలా వేసుకుని ఉంటాడు, నా పట్టు వస్త్రాలు పట్టుకొని ఉంటాడు, ఏమన్నా సరే అనుకుంటాడు వేసుకుని ఉంటాడు, కాశాంబరాలు వేసుకుని ఉంటాడా, అదేం కాదు.
వచ్చేప్పటికి ఎవరా నువ్వు అంచీజుడిగా ఉన్నావే, లేదా ముసల్మాన్గా ఉన్నావే, నేరుగా గుళ్ళోకి వచ్చేస్తావున్నావే అంటే నువ్వు అంటరాని వాడికి కనిపిస్తున్నావు. నీకు ఇవి మర్యాద తెలియదా, నీకు కట్టుబాటుని తెలియవా అని అడిగించేటప్పటికి నువ్వు హీనుడుగా ఉన్నావే, పో బయటకు అన్నాడు. హీనుడా అని పదం పడింది. నువ్వు హీనుడుగా ఉన్నావు, నువ్వు పో బయటకు అన్నాడు. వెంటనే శాంతంగా అన్నాడు, ఓ పూజారి, నువ్వు హీనుడా అన్నావు. హీనమైంది ఏది? శరీరమా? ఏది ఇప్పుడున్న స్థూల శరీరమా హీనం అంటున్నావా? లేకపోతే సూక్ష్మ శరీరం హీనం అంటున్నావా? లేకపోతే ఈ శరీరానికి రావడానికి కారణం ఉందే దాన్ని హీనం అంటున్నావా? పోనీ ఆత్మను నువ్వు హీనం అంటున్నావు. నువ్వు దేని హీనం అంటున్నావు? నువ్వు హీనుడు అన్నావు. ఈ దేహాన్ని చూసి అంటున్నావా? స్వస్వరూపాలు అంటున్నావా? కారణం అని చెప్తున్నావా? లేకపోతే ఆత్మను అంటున్నావా? చూడండి, ఇవన్నీ మనకి సమాధానం వస్తాయి. అంటే ఎదుటి వ్యక్తిని ఏ భావంతో నువ్వు చూడాలి అనే విషయం మనకి ఎదురుపడడానికి వస్తుంది. అంటే అని అన్నాడు, సరే నువ్వు స్థూల శరీరమే అనుకుంటావా? ప్రశ్నిస్తున్నాడు, స్థూల శరీరమే అంటే ఈ దేహమే నువ్వు అనుకుంటున్నావా? అందరి స్థూల శరీరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్ని జీవుల శరీరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? హీన స్థానం నుండి వచ్చాయి. అది గుర్తు చేస్తున్నాడు. అన్నీ హీన స్థానం నుండి వచ్చాయి. అందరూ కూడా ఆహార విహారంతా కూడా అది చనుబాలు తాగడం కావచ్చు, ఆహారం తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా హీనం నుంచి వచ్చాయి. ఆ బాధ కాబట్టి మీరేం చేస్తారు అంటే ఇప్పుడు ఆ దేహం అదే కదా, మీ దేహం అదే కదా, వేరే కాదు కదా. అని సూక్ష్మ శరీరం అంటావా? రెండవది లింగ తను భంగమై అనంత శరీరాలు హీనకరమైన అమ్మంగ స్థానాలతో అందరి శరీరాలు కల్పిస్తున్నాయి లేదా? సూక్ష్మం మన కంటికి కనపడదు. ఏ శరీరం రావాలన్నా, ఏ జీవి రావాలన్నా కూడా దానికి కారణమైనది మన కంటికి కనిపిస్తుందా? కంటికి కనిపించదు. కంటికి కనిపించకుండానే ఎన్ని హీనస్థానాలు అనిపిస్తున్నాయి. కాబట్టి సూక్ష్మ శరీరము ఉన్నతమైనది కాదు. పోనీ ఇందులో హీనుడు ఎవరు ఉంటారు? ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరం అన్నింటిలో ప్రవేశిస్తుంటాయి కదా. కాబట్టి ఇంకా కారణ శరీరం అంటావా? నీవు హీనం అంటే అది సరికాదు. అంటే కారణంగా ఈ జన్మ వచ్చావు అంటే నువ్వు హీన శరీరం కాదు. నిద్రలో సుఖము సర్వులు ఒకే విధంగా ఉంటుంది. ఏది కారణం అంటావు? నిద్రపోతున్నావు, నీకు సుఖం అంటావు, నువ్వు సుఖం అంటావు, నువ్వు సుఖం అంటున్నావు. జంతువులు సుఖం అనుకుంటున్నాయి, పక్షులు సుఖం అనుకుంటున్నాయి, క్రిమికీట సుఖం అనుకుంటున్నాయి. అంటే ఆ క్రిమికీటకాదులు, ఆ పశువులు, ఆ జంతువులు కారణం వాటి కర్మ కారణం అంటే కర్మ ఆ ప్రకారంగా జన్మించాయి. కాబట్టి కారణ జన్మను హీనం అంటావా? అది కాదు. పోనీ ఆత్మ అంటావా? ఆత్మకి హీన స్థితులు అంటగట్టినట్టే. ఇంత లోపల ఆత్మ కూడా ఇది హీనమైందంటే 3 కాలాల్లోనూ 3 అవస్థలను సాక్షిగా చైతన్య రూపంగా ఉంటుంది. 3 కాలాల్లోనూ అంటే భూతకాలం అనండి, వర్తమాన కాలం అండి, భవిష్యత్తు కాలం అనండి. కాలం మారదు. నిన్న భూతకాలం, నేడు వర్తమాన కాలం, రేపు భవిష్యత్తు కాలం. ఈ 3 నా ఆత్మ ఏమైనా మారుతుందా? లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త 3 అవస్థలు. మెలకువలో ఉన్నాం, నిద్రలో ఉన్నాం, కల్లాగా అంటున్నాం. ఇక్కడ ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఇవన్నీ కూడా అందరూ ఒకే విధంగా ఉంది, వేరే విధంగా ఉంది. అప్పుడు హీనులు ఎవరు? అర్థమవుతుంది నేను ఇక్కడ హీనుడు అని పదం వాడాను. హీనుడు నేను అనేసాను. ఆయన హీనుడు ఎలా అవుతాడు? ఆయనలో 3 కాలాల అవస్థ ఎలా ఉన్నారు, అలాగే అవస్థ అలాగే ఉంది. నాకు నిద్ర వేరుగా, జాగ్రత్త వేరుగా, స్వప్న వేరుగా ఉంటే నేను శ్రేష్ఠుడయ్యా, దాన్ని నేను బాగా జాగ్రత్తిస్తున్నాను అని చెప్పచ్చు. నాకు ఎలాగ ఉందో నీకు అలాగా.
సింపుల్గా చెప్పుకుంటుంది. మీరు తినే ఆహారం జీర్ణమైంది ఒకే రకంగా మారుతుంది, నాలో జీర్ణమైనది ఒకే రకంగా మారుతుంది. ఇంక వేరే ఎలా అవుతారు? నేను శ్రేష్ఠుడు అన్నా అనుకోండి, నేను శ్రేష్ఠుడే రక్తం ఏమన్నా స్పెషల్గా ఉంటుంది, అదేమన్నా పంచవర్ణాలతో కలిగి ఉన్నది ఏమన్నా? నేను శ్రేష్ఠుడిని కదా, నేను శ్రేష్ఠమైన కులంలో పుట్టాను కదా, కులమైన శ్రేష్ఠమైన జాతి కదా నాది. మరి నా రక్తం పంచవర్ణాలతో ఉండాలి. ఉందా? మీరే రక్తం అదే రక్తం ఉంది కదా. ఇదే అన్నమయ్య అన్నాడు కానీ బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే పదం ఎందుకు వాడాడు? ఎప్పటి అన్నమయ్య వాడాడు? అది పాడుకుంటున్నాం, బ్రహ్మాండంగా ఉందనే పాట అనుకుంటున్నాం, అందులో అర్థాన్ని గ్రహించలేకపోతున్నాం. అంటే ఏంటి? ఇక్కడ పూజలు కూడా బాహ్యమైన ఆచారాలు కలిగినారు, అంతరంగ ఆచారం లేదు. మీరు పూజించే శివుడిని, శివుడి అంటే ఎవరు? శుభాలు కలిగించేవాడు. ఎవరికి? ఒక్కరికా అందరికా? అందరికి శుభాలు కలిగించేవాడు. మరి అందరికి శుభాలు కలిగించేవాడికి నువ్వేంటి మళ్ళీ ఆచారం అంటున్నారు? నన్ను ఎందుకు లోపలికి రానియడం లేదు? నా దేహాన్ని చూసా, నా వేషాన్ని చూసా, నా భాషను చూసా. వేషము, భాషము, ఆకారం అన్నీ కూడా అశాశ్వతమైనవి. శాశ్వతం ఏంటి? నాలో ఉన్న ఆత్మతత్వం. నాలో ఉన్న ఆత్మతత్వం ఏదో మీరు అది ఆత్మతత్వం ఉంది. మరి మీది మాది ఒకటైనప్పుడు మీరు స్టేట్ లేనిది అంటే గొప్పవాడు మీరేంటి, నేను తక్కువవాడు ఏమిటి? ఎవరు చెప్పారు మీకు మాట? అటువంటిప్పుడు హీరోలు ఎవరు, స్టేజ్లు ఎవరు అని చెప్తూ కులాభిమానంతో మీరు అసూయతో అందరిని నిందిస్తున్నది మేమే శ్రేష్ఠులు అనుకునే వారెంత శ్రేష్ఠులు? నేనే గొప్ప అనుకుంటానండి. నేను గొప్ప అనుకుంటా అక్కడ అర్థం ఏమిటి? నేను ఎక్కువ కులంలో పుట్టాను కాబట్టి ఆ అభిమానం నేను గొప్ప అనుకుంటున్నాను. నువ్వు తక్కువ కులంలో పెట్టావు కాబట్టి అంటే నా అభిమానంతో నువ్వు తక్కువ అంటున్నావు. రెండు మార్చ అసూయ అంటే మీరే వచ్చేస్తట్టు లోపలికి నేనే పూజ చేయాలి, నేనే సత్యంగా చెప్పాలి, నేనే భజన చేయాలి. నువ్వే వచ్చి భజన చేసేది, నువ్వే సత్యంగా చెప్పేది. నాకన్నా గొప్పవాడు ఒకడు చెప్పాడు అనుకోండి, నాకన్నా గొప్ప ఎదిగిపోతే మీద. అందుకని ఈ రెండింటితో మీరు మీకు మీరే తెలుసుకుంటారు, మేము గొప్పవాళ్ళము, మేము గొప్పవాళ్ళమని. ఎవడు గొప్ప ఈ లోకంలో? ఎవడికి వాడు గొప్ప. ఏది పనికి మాలింది అన్ని పనికి వచ్చాడు. పనికే ఉంది ఇక్కడ. ఏదైనా సరే ఈ అవయవం ఉంది, కుడి చేయి గొప్పదా, ఎడై చేయి గొప్పదా, కళ్ళు గొప్పదా, చెవి గొప్పదా, ముక్కు గొప్పదా, నోరు గొప్పదా, కాలు గొప్పదా? దేని గొప్ప దానిది. అన్నీ ఉంటేనే మనిషి అంటారా? కొన్ని ఉంటే మనిషి అంటారా? కాబట్టి ఈ వర్ణాలు కూడా ఎందుకు ఏర్పడింది? అందరినీ సమభావం చూసుకోవడం కోసంగా. అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అంతెందుకండి, ఒక శుభకార్యం చేస్తావు, ఒక అశుభకార్యం చేస్తావు. నేను ఉన్నతమైన కులం వాడిని, ఈ ఉన్నతమైన కులంతోనే శుభకార్యం అశుభకార్యం నేను ఒక్కడే మా కులం వారు చేసుకోగలరా? చేసుకోవాలండి. శుభకార్యం, నేను శుభకార్యం, మా ఇంట్లో పెళ్లి కార్యం, అశుభకార్యం నేను నా కులం వాడిని నా శ్రేష్ఠుల్ని పిలుచుకొచ్చి నేను ఆ కార్యం నెరవేర్చుకోగలనా? అన్ని కులాలలో అవసరం ఆ శుభకార్యంలో కానీ అశుభకార్యంలో అవసరం ఉందా లేదా? అంతెందుకు దేవాలయంలో ఊరేగింపులో కూడా అందరి కులాల వారు వచ్చి అవసరం ఉందా లేదా? ఇట్లా ఆలోచిస్తే కులాభిమానం ఉండదు, మతాభిమానం ఉండదు, ఆ పిచ్చి మత పిచ్చి ఉండదు, కుల పిచ్చి ఉండదు, జాతి పిచ్చి ఉండదు. అది చెప్పడమే మహాత్ముల యొక్క ఉద్దేశం. అని మనమంతా ఒకటే అనే భావన కలిగించుకోమని, అలా జీవించమని మహాత్ములు చెప్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు మనం తేడా చూస్తున్నామంటే అవగాహన రాహించు, అవగాహన లేకపోవడం. అంటే ఇప్పుడు గులమూడి వెంకటేశ్వర దగ్గర వచ్చాము, గులమూడి వెంకటేశ్వర దగ్గర అట్టాడు కూడా వాళ్ళు కూడా వస్తే కూడా అది వెంకటేశ్వర ఏమన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వరులు ఉన్నాం కాబట్టి. అదే రామాయణంలో ఉన్నాం అనుకోండి, రాముడి యొక్క వ్యక్తిత్వం మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణాలయంలో ఉన్నాం, లేదా చర్చిలో ఉన్నాం, లేకపోతే మసీదులో ఉన్నాం, లేకపోతే అమృత్సర్లో ఉన్నాం, స్వర్ణదేవాలయంలో ఉన్నాం, లేకపోతే గయలో ఉన్న బుద్ధగయ దగ్గర ఉన్నాం. ఎక్కడప్పుడు ఇక్కడ ఆ విధానాన్ని మనం గ్రహించగలగాలి. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేయమన్నారు.
అది ఇక్కడ సిద్ధార్థుడు చిన్న 20 సంవత్సరాల వయసులోనే అండి. 20 సంవత్సరాలు మనం ఎలా ఉన్నది తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఇతరు ఎలా ఉన్నారో మనకు ఇప్పుడు అంటారు, అలా ఎవరున్నారండి, వాళ్ళు లేరండి అంటాను నేను. వాళ్ళతో నీకేం పని? నువ్వు ఉండాలో నువ్వు చూసుకో, నీసారి నువ్వు శుభ్రం చేసుకో. ఇతడు వాళ్ళు శుభ్రం చేసుకుంటే నీకేం, వాళ్ళు చేసుకోకపోతే నీకేం. ఇదే రమణ మహర్షి అంటారండి, నీ ముడ్డి కిందే 1,90,000 సమస్యలు ఉన్నాయి, నువ్వు ఒక సమస్యను విచారించేది ఏంటి? వాడట్ట వాట్సాప్ ఇలా ఉండి సంవత్సరాన్ని నీ సమస్య నువ్వు నిర్వహించుకో. మనం చేసేది అదే పనే. నా సమస్య పక్కన పెడతా, ఇతర సమస్య గురించి ఆలోచిస్తా. వాడు ఇట్టాటోడండి, వాడు ఇట్టాటోడండి, వాడు ఇట్టాటోడండి, నాకుండే 1,90,000. అదే అంటాడు మహాత్ముడు, నువ్వు ఏరెత్తి ఒకటి చూపించే బదులు నీ వైపు 3 ఏళ్ళు ఉండేదో మర్చిపోతున్నావు. నువ్వు తప్పు చేసావు అంటున్నా. ఇక్కడ 2 ఏళ్ళు ఆ పక్క ఉంది, 3 ఏళ్ళు నా పక్క ఉంది. నా సైడ్ నేను గుర్తించడంలే అంటే నాలో ఏముందో మనం గుర్తించడం లేదు. పొరుగట్టే పొలం రుచి అన్నట్టుగా ఎదుటి వాటి మనకు తప్ప ఉపయోగించి కనబడుతూ ఉంటుంది. ఇంతటి విజ్ఞానాన్ని మనకు ఆ సిద్ధరక్షణ అందిస్తున్నాడండి. మీరు శ్రేష్ఠ అనుకోవడం, మీరంతా శ్రేష్ఠులండి. సర్వుల యందు సమభావంతో ఉండే బ్రహ్మజ్ఞానియే అసలైన బ్రాహ్మణుడు, అసలైన శ్రేష్ఠుడు. సర్వుల యందు, సర్వులంటే మనుషులే కాదండి, సర్వ జీవరాశులు 80 లక్షల జీవరాశుల పట్ల కూడా సమభావంతో ఎవడైతే ఉంటాడో అటువంటి బ్రహ్మజ్ఞానియే వాడు మాత్రమే శ్రేష్ఠుడు. దానికి ఉదాహరణ ఎవరున్నారు? విదురుడు ఉన్నాడు, వ్యాస భగవాను ఉన్నారు, సనంద మహర్షులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారండి, సుఖ మహర్షి ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం పూజిస్తూ మరి వీళ్ళు మాత్రం ఏంటి అసహ్యంగా చూస్తున్నారు? వాళ్ళు ఏ కులంలో చూపుట్టారు, ఏ జాతిలో చూపుట్టారు? వ్యాస మహర్షి కానీ, విదురుడు కానీ, సుఖ మహర్షి కానీ ఆలోచించండి అని చెప్తున్నారండి. మనం చెప్పడం కాదు, మొదటి కృష్ణుడు చెప్పాడు, మహాత్ములంతా చెప్తున్నారు. కాబట్టి ఇతరులు ఎవరైతే నిందిస్తారో వాళ్ళే అంటరాని వారిని తెలిపిస్తున్నారు, వారి అంత్యజులు. ఇతరులు ఎవరు నిందిస్తారో వారి అంత్యజులు అన్నాడండి. ఇప్పుడు ఈ ఒక్క వాక్యం మనం గుర్తుపెట్టుకుంటే, నేను శ్రేష్ఠుడిగా ఉండదలుచుకుంటే అందరినీ నిందించాలా, అంతేనా? నేను శ్రేష్ఠుడు కాబట్టి ఎవరిని నిందించకూడదు, ఎవరిని వేరే చూపించకూడదు. అప్పుడే నేను శ్రేష్ఠుడిని. అలా లేకపోతే నేను పనికి మారిన వాడిని, దుర్మార్గుడిని. మరి నేను దుర్మార్గుడు అవ్వాలనుకోవాలన్నా, పనివాడు అవ్వాలనుకోవాలన్నా? ఎవరు కానీ పనివాడు అనుకుంటారా? అందరూ మంచివాడు అనుకోవాలంటారు, అందరూ నన్ను మంచి అనుకోవాలని వాళ్ళు అనుకుంటారు. జనమంతా కూడా నన్ను మంచివాడు అనుకుంటాను. మరి జనమంతా మంచివాడు అనుకుంటే నా బుద్ధి ఎలా ఉండాలి? అందరి పట్ల సమభావం ఉండాలి. ములగమూడి వెంకటేశ్వర స్వామి ఎటువంటి కులం వారు వచ్చినా, ఎటువంటి జాతి వారు వచ్చినా ఎంత ప్రేమగా అదే అంటాడు. యానాది శ్రీ అంటాడు, వస్తే ఆప్యాయంగా అంటాడు, అన్నం పెట్టండి అంటాడు. ఇక్కడ అంటే కులం ఒక ప్రశ్న కాదండి, అది వచ్చేది కాదు వివరించుకుంటున్నాం. అంటే ఎవరు అంటరాని వారు కారు. ఆ భావాన్ని నింపడమే మహాత్ముల యొక్క ఉద్దేశం. మరి అటువంటి మహాత్ములు ఆశించడం మనం కనీసం మనసులో కూడా ద్వేషించకూడదు. అట్లా నీవు కౌగిలించుకోమని చెప్పలేదండి, కులాలను మార్చుకోమని చెప్పలేదండి. ఎవరిని కూడా మనసులో కూడా ద్వేషించకూడదు. నీకు ఇష్టం లేదు తప్పుకో, వాడు తక్కువరండి భావించాను, తనను పాపం ఎందుకు మూట కట్టుకోవాలి? తెలియనప్పుడు తెలియని సంగతి తెలుసుకోవడం మనందరూ ఇక్కడ సమావేశమయ్యా. మనం తెలుసుకునేదే ఆవగించంత. మరి ఆవగించంత కూడా తెలుసుకోవడం, దాన్ని ఆచరణ చేయలేకపోతే వచ్చే ప్రయోజనం అని ఇక్కడ గుర్తిస్తాడు. మీరు ఇక్కడ శివుడు పూజ చేస్తున్నారు, మరి మీ భావన ఏంటి? శివుడు అలా చెప్పాడా? శివుడు యొక్క నివాసం ఏంది? శ్మశానం. ఎందుకు ఆయన శ్మశానంలో ఉన్నాడు? ఇంట్లో మా నాన్న తెలియకపోతే ఈసారి బారేస్తా ఉండ. మరి మా నాన్న చూసేవాళ్ళు ఎవరా? అందుకని వచ్చినది ప్రేమగా చూసుకుంటున్నాడు ఆయన. అంటే ఆయన మీరు అనుకున్నారు నీ భార్య పిల్లలు కొడుకులు అంటే చుట్టూ ఆడికి బారేశారు, మీరు చూసేవాళ్ళు ఎవరు లేరు ఆయన, అందుకని నేను మిమ్మల్ని చూసుకుంటాను, అందుకే లయకర్త శివుడు అని శ్మశానంలో శివుడు యొక్క విగ్రహం పెడతాడు. అవును కదండి.
మరి ఆయన చనిపోయిన వాళ్ళు నాకు తెలుసుకుంటా అంటే మీరు బతికిన లోపల అడిగడం లేదురా. చూడు ఎంతటి ఆలోచన కల్పించేస్తున్నాడు సిద్ధుడు ఇక్కడ. ఆయన ఉందంటే మీరేం చేసేది? మీరు అదే అంటారు కదా, దేవుడు ఎవరు ఇచ్చినా అది లెక్క. మీరు ఆశిస్తున్నప్పుడు అడిగారు అని గుర్తు చేస్తున్నాను ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థం ఏంటంటే సర్వసమత్వాన్ని కలిగి ఉండు. ఇవన్నీ అయిన తర్వాత పూజారి పెద్దలు ఉన్నారు కదా, గ్రహించి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ఆయన పొరపాటు అయిందిరా నాయన, నీ అంత జ్ఞానం మాకు లేదు, మేము బాహ్యంగా ఆచరించాము అని చెప్పి ఆయన ఊరేగింపుతో తీసుకొని రాజుగారికి చెప్పాడట. అయ్యా ఇక్కడ మహానుభావుడు వచ్చున్నాడు గుళ్ళో అంటే రాజుగారు వచ్చి ఆయన అంతఃపురాన్ని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సకలోపచారాలతో ఆయన గౌరవించారు, ఆయన ఆరాధించారు, ఆయన పూజించారు. వ్యక్తిని కాదు ఆరాధించింది, వ్యక్తిని కాదు పూజించింది, ఆయన జ్ఞానాన్ని పూజించారు, ఆయన జ్ఞానాన్ని ఆరాధించారు, ఆయన సమత్వభావాన్ని ప్రేమించారు. కాబట్టి మనం ఎవరైనా ప్రేమింపడాలన్నా, వీడు ఎవరైనా గౌరవింపబడాలన్నా, వీడు ఎవరైనా ఆరాధింపబడాలన్నా ఏ విధంగా ఉండాలి? సమత్వభావం కలిగి ఉండాలి. పండిత సమదర్శన అనే పదం వాడతారండి. పండితుడు అనేవాడు అందరి పట్ల సమభావం కలిగి ఉంటాడు, వాడు మాత్రమే పండితుడు. పుస్తకాలు చదివి కంఠస్థం పెట్టి అప్పచెప్పేవాడు పండితుడు కాడు. అదే చాలామంది అంటారు, చూస్తూనే ఉంటాం, ఆ దేవుడు తక్కువవాడండి, ఆ స్వామి చూడకూడదండి, వెంకటేశ్వర మనిషే కదా, వాడిని ఆరాధించడం ఏంటి, సాయిబాబా మనిషే కదా, సాయిబు కదా, ఆయన ఆరాధించడం ఏంటి, బ్రహ్మం గారు ఏంటి, వాళ్ళని అలాంటి మనుషులే కదా, వాళ్ళని పూజించేది. వాళ్ళని పూజించమని చెప్పలే, వాళ్ళ తత్వాన్ని పూజించండి. మానవుడే మహనీయుడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు కదా పెద్దలు. మనిషి యొక్క దేవ అది. సిద్ధాలు చెప్పడం ఒకటే, మనిషి మహనీయుడిగా మారి మహాపురుషుడిగా తీర్చిదిద్దగలగాలి. అది కలగాలంటే సమత్వం భావాన్ని దృష్టిలో ఉంచుకో. అంటే మన యొక్క శరీరం గురించి సిద్ధారుడు స్వామి వివరించాడండి.